పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం రైల్వే స్టేషన్ ముందు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు। ఈ దీక్షలో యూనియన్లకు అతీతంగా కార్మికులు అందరూ పాల్గొన్నారు। కొత్త పెన్షన్ విధానం వద్దు, పాత పెన్షన్ ముద్దు అంటూ ప్లాకార్డులను ప్రదర్శించారు। ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఓపీఎస్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు। సర్వీస్ లో సంపాదించిన పీఎఫ్ సొమ్మును ప్రభుత్వాలు షేర్ మార్కెట్ లో పెట్టడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు। కార్మికుల పెన్షన్ ప్రభుత్వాల భిక్ష కాదని, కార్మికుల హక్కు అని పేర్కొన్నారు। రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపే పార్టీకే పట్టం కడతామన్నారు। ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని కోరారు। లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు। जिंदाबाद 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 ओपीएस ओपीएस फेंक दो एमपीएस को फेंक दो एमपीएस को फेंक दो वर्कर संघ जिंदाबाद 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 वर्कर संघ जिंदाबाद 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 लाल झंडा जिंदाबाद 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 लाल झंडा जिंदाबाद 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 वॉच में वॉच में केंद्र सरकार वॉच में वॉच में वॉच में केंद्र सरकार वॉच में केंद्र सरकार वॉच में ఈరోజు ఆల్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ మన జనరల్ సెక్రటరీ గారు అయిన శివగోపాల మిశ్రా గారు పిలుపు మేరకు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఒక ఫామ్ చేశారు ఎన్పిఎస్ కోసము। అందులో భాగంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా మాకు మద్దతుగా వచ్చి ఈ యొక్క అధిక సంఖ్యలో మా అందరికి కూడాను మీ యొక్క మద్దతును తెలిపినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। ఇందులో భాగంగా మన ముఖ్య ఎజెండా ఏంటంటే ఎన్పిఎస్ని తీసేసి ఓపీఎస్సీ అందరికి కూడా అందేలాగా, ఆ ఫలాలు అందరూ కూడా మన కార్మికులకి అందరికీ అందేలాగా చూడడం మన ఎజెండా। దీనిలో ముఖ్య భాగంగా దీనిలో ఎర్రజెండా ఇప్పుడు కూడా విఫలవాళ్ళలో పోరాట చరిత్ర ఉంది మనకి। ఈ చరిత్రకు అనుగుణంగా మన తోటి పక్క యూనియన్లో కూడా చాలా వరకు దీన్ని నీరు కార్చడానికి చూస్తుంటారు। దీన్ని కూడా అధిగమించి ఇంతమంది అధిక సంఖ్యలో కార్మికులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఇక్కడ రమ్యంగా ప్రదర్శించినందుకు చాలా ధన్యవాదాలు। 100% మా యొక్క ఎజెండా ఏంటంటే ఓపీఎస్ తీసేసి ఎన్పిఎస్ని అందరూ కూడా తీసేసి ఓపీఎస్ సాధిస్తామని మా యొక్క మనోభావం అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు। దీన్ని 100% మేము సాధించుకుంటామని కళాఖండిగా ఈ ఎర్రజెండా సాక్షిగా ఓపీఎస్ని మేము సాధిస్తామని మీ యొక్క పాత్రికేయుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ రిజల్ట్గా జాయింట్ ఫారం ఒకటి తయారైంది, JFROPS। దీంట్లో స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది। ఈరోజు ఆల్ ఇండియా వైడ్లో ఈ ధర్నా కార్యక్రమాలు 8th, 9th, 10th, 11th ఉధృతంగా చేస్తున్నాము। ఎన్పిఎస్ తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని మా యొక్క నినాదము। ఇంతకుముందు మేము నినాదం ఇచ్చాము, ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే మాకు ఓపీఎస్ ఇస్తుందో వాళ్ళకే మా ఓటు అని చెప్పాము। ఈ రాబో 24 ఎలక్షన్స్లో ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో మేము ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతున్నాము, ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు ఓపీఎస్ ఇస్తేనే వాళ్ళకే మా ఓటు అని ఆల్రెడీ మా శివగోపాల్ మిశ్రా గారు ఆల్రెడీ మీటింగ్స్లో చెప్పారు। దీనికోసం ఓపీఎస్ సాధించడం కోసం ఎంతవరకైనా మేము పోతాం। స్ట్రైక్ బ్యాలెట్ ఆల్రెడీ అందరికి ఇష్యూ చేశాము। 98% కార్మికులు సమ్మెకు పోవడానికి రెడీగా ఉన్నారు। వాళ్ళ